హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఇలా ఎగ్ బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే చాలా ఈజీ అనమాట దీన్ని తయారు చేసుకోవడం. సో నేను ఎలా చేశానంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులో దాదాపు ఒక 100 గ్రాముల వరకు నూనె పోసుకున్నాను. వేడెక్కిన నూనెలో ముందుగానే ఉడికించుకున్న కోడిగుడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కోడిగుడ్లు ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. లేదంటే గుడ్డు మొత్తం చెదిరిపోతుందనమాట. సో నిదానంగా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు చెంచా పసుపు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక చెంచా కారం, అలాగే ఒక అర చెంచా సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకొని వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎంత వంట రాని వాళ్ళైనా సరే ఈ ఎగ్ బిర్యానీ చాలా ఈజీగా చేసేయచ్చు. ఇలా ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఎగ్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఇదే ఆయిల్లో మనం ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేయించుకోవాలి. ఈ బిర్యానీ టేస్ట్ అంతా కూడా ఈ ఆయిల్లోనే ఉంటుందండి. మనం ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేస్తాం కదా, అలానే ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నాం. సో ఈ ఆయిల్ వేస్ట్ చేయకుండా ఇదే ఆయిల్లో మనం బిర్యానీ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే బిర్యానీ టేస్టీగా ఉంటుంది. నార్మల్గా ఏ బిర్యానీ చేసినా సరే ఉల్లిపాయ ముక్కలు అయితే ఖచ్చితంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగినాయి కదా, వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 2 చెంచాల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యిందే టేస్ట్ ఉండదు అనుకోవద్దండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇదే ఆయిల్లో నేను ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ యూజ్ చేస్తాం కదా, నార్మల్గా బిర్యానీ చేసుకునేటప్పుడు అవే నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను కొద్దిగా తీసుకున్నాను అన్నీ కూడా. ఇలాచీ, లవంగ, పట్ట, షాజీర్ ఇవన్నీ కూడా చాలా కొద్దిగా తీసుకొని వేసుకుంటున్నాను. ఇవి వేసిన తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి దాదాపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోకి మంటని అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి. అప్పుడే బిర్యానీ స్పైసెస్ చక్కగా సువాసన వచ్చి చక్కగా ఫ్రై అవుతాయండి. దాదాపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని ఒకటి వేసుకుంటున్నాను, సన్న ముక్కలుగా కట్ చేసుకొని. టమాటా ముక్కలు చక్కగా నూనెలో మగ్గిపోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఒకవేళ మగ్గపోతే అంతగా బాగోదు టేస్ట్, అందు గురించి నూనెలో మగ్గించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు చెంచా టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా దాదాపు మగ్గిపోయినాయి అనుకున్న టైంలో ఒక చెంచా సోయా సాస్ వేసుకుంటున్నాను. సోయా సాస్ వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ సోయా సాస్ వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు చెంచా పసుపు వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు పసుపు వేసాం కదా, సో ఆయిల్లో మనకు పసుపు ఉందండి, అందు గురించి జస్ట్ ఒక పావు చెంచా వేసుకుంటున్నాను. అలాగే ఒక 4 చెంచాల వరకు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి. 4 చెంచాలు పెరుగు వేసుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు సగం వేసుకోవాలండి, ఇప్పుడు మిగిలిన సగం తర్వాత వేసుకోవచ్చు. ఇలా సగం వేసుకున్న తర్వాత మిగిలిన వాటిని పక్కన పెట్టేసుకొని ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు ఎలా పోసుకోవాలంటే మనం గ్లాస్తో కానీ గిన్నెతో కానీ దేంతో అయితే బియ్యం తీసుకుంటామో దానికి 1.5 క్వాంటిటీ ఉండేలా చూసుకోవాలండి నీళ్ళు. చూడండి, నేను ఈ గిన్నెతో పోసుకుంటున్నాను కదా, అంటే నేను ఇక్కడ 1.5 గిన్నె నీళ్ళు పోసుకుంటున్నాను. బియ్యం అయితే ఒక గిన్నెడు శుభ్రంగా కడిగి నానపెట్టేసుకున్నానండి ముందుగానే. ఇలా 1.5 గిన్నెలు నీళ్ళు పోసిన తర్వాత సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఎసరు వచ్చేంత వరకు వదిలేయాలండి. సాల్ట్ అయితే ఇప్పుడు చూసుకోవటం మంచిదండి, ఒకవేళ తక్కువైతే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఎసరు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఎసరు వచ్చింది అనుకున్న టైంలో మూత తీసుకొని
మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. చాలా సింపుల్ అండి ఎగ్ బిర్యానీ చేసుకోవడం. రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ఇలా చేసుకుంటే. అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడ్డానికి కొద్దిగా డార్క్ కలర్లో ఉంటుంది కదా, ఫ్లేవర్ అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పానని కాకుండా మీరు ట్రై చేయండి ఇదే వేలో, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇలా బియ్యం అన్నీ కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పైనుంచి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలండి. చక్కగా అన్నం ఉడుకుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత దాదాపు నీళ్ళు మగ్గుతున్నాయి అంటే ఎగిరిపోతున్నాయి అనుకున్న టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. అంతకన్నా ముందు ఒకసారి కలుపుకోవాలండి. చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో, నీళ్ళు ఇలా ఉన్న టైంలోనే మనం ఎగ్స్ వేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ 1 బై 1 వేసుకొని మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి పైనుండి. ఈ బిర్యానీ టేస్ట్ అంతా కూడా ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవడంలోనే ఉంటుందండి. అందు గురించి ఖచ్చితంగా ఉల్లిపాయ ముక్కలను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పైనుండి చల్లినట్టు వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అంతా కవర్ అయ్యేలాగా. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత పైనుండి ఒక 2 నుంచి 3 చెంచాలు నెయ్యి వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా చల్లినట్టు వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వదిలేస్తే చక్కగా దమ్ అవుతుందండి బిర్యానీ. అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే. ఇప్పుడు పైన వీడియోలో చూపించిన విధంగా గిన్నె నేను పెట్టేసుకున్నాను కదా, ఇలా బరువున్న గిన్నె పెట్టిన తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద ఇలా రౌండ్గా తిప్పినట్టు చేసామంటే మంట గిన్నె అంతా కూడా చక్కగా కవర్ అయిపోయి ఎక్కడ పలుకులు లేకుండా చక్కగా దమ్ అవుతుందండి. చూడండి ఇలా గిన్నె తిప్పడం వల్ల అంతా కూడా ఈవెన్గా ఉడికిందనమాట. ఒకసారి చెక్ చేసుకుందాం. అసలు పలుకైతే లేదు, చాలా పొడి పొడిలాడుతూ చక్కగా దమ్మయిందండి. చాలా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఖచ్చితంగా ఒక పావు గంట నుంచి లేదంటే ఒక అరగంట అయినా సరే రెస్ట్ ఇచ్చేయాలండి దీనికి. అప్పుడే పర్ఫెక్ట్గా రైస్ తయారవుతుంది. వేడివేడిగా తినేదానికంటే కూడా ఒక పావు గంట నుంచి ఒక అరగంట వరకు రెస్ట్ ఇచ్చిస్తే చాలా కరెక్ట్గా అవుతుందండి. ఇక నేను ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను వీడియో. చూడండి ఎంత చక్కగా ఉందో, ఇందాకటికంటే కూడా ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా. దీన్ని ఎలా సర్వ్ చేసుకోవాలంటే ఒక పక్క నుంచి కలుపుకుంటూ పెట్టుకోవాలండి. అప్పుడే బాగుంటుందన్నమాట. మనకి ఎంత కావాలో అంత చక్కగా కలుపుకుంటే ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యి బాగుంటుంది. ఇలా ఒక పక్క నుంచి కలుపుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. చూడండి ఎంత బాగుందో, టెక్స్చర్ కానీ కలర్ కానీ దమ్ అవడం కూడా చాలా బాగుందండి. సో ఈ బిర్యానీ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.